పేరు మహేంద్ర కర్మ. ఈయన ఏంది అని అంటే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన ఇప్పుడు లేరు మన మధ్యలో, ఈయన చనిపోయిండు. ఈయన పెట్టిన సంస్థ ఏంది అంటే సల్వాజుడుం. ఈ సల్వాజుడుం అంటే ఆ ప్రాంతంలో బస్తర్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసిండు. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసిన వ్యక్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా మావోయిస్టులను చంపడం కోసం ఒక సైన్యాన్ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేంద్ర కర్మ. ఈ మహేంద్ర కర్మ సల్వాజుడుంకు ఫౌండర్. సల్వాజుడుంలో ఏం చేస్తున్నారు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేసి మావోయిస్టులకు వ్యతిరేకంగా వారికి ఆయుధాలు ఇచ్చి జీతాలు ఇచ్చి వారిని చంపడం జరిగింది. ఇది గత చరిత్ర. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని వీడాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అని అంటే అక్కడ చర్చలు జరుగుతామంటే రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇప్పించాలి. మరి మీకు విధానం ఏంది, మీ పార్టీ యొక్క విధానం ఏంది? కేసీఆర్ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ఆపరేషన్ కగారు నిలిపేయాలి అని చెప్పేసి ఓపెన్గా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి. నిజంగా మీకు మీ పార్టీకి ఒక విధానం ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధం లేని విషయం. మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతలేదు. ఇది ఆపరేషన్ కగార్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతుంది. నువ్వేదో ఇక్కడ క్రెడిట్ కొట్టేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదం. నిజంగా ఈ చరిత్ర తెలుసుకోవాలి. మహేంద్ర కర్మ మావోయిస్టు చేతిలో ఆయన శరీరంలో దాదాపు ఒక 200 బుల్లెట్లు దించి అంటే శరీరాన్ని మొత్తం తూటుపడిచి చంపిన చరిత్ర మావోయిస్ట్ పార్టీలకు ఉంది. ఈ మహేంద్ర కర్మ చరిత్ర. ఈ రకంగా నాణానికి రెండో వైపు చూస్తే మావోయిస్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, అసలు పని చేసుకుందామంటే పని లేదు, అభివృద్ధి లేదు, రోడ్డు వేస్తే రోడ్డును కూడా వేల్చేసే పరిస్థితి ఉంది. అక్కడ కనుక ఒక నేషనల్ హైవే వేయాలని అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్లు వేయడానికి ఇప్పటికి 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అడవి ప్రాంతం గుండా వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. నిజంగా ఇది నాణానికి రెండో వైపు కనుక మనం గమనిస్తే మావోయిస్టు ప్రాంతాల్లో మావోయిస్టు బాధిత కుటుంబాల్లో గిరిజనులు 2 వర్గాలుగా విడిపోయి ఒకవైపు సల్వాజుడుం అని చెప్పేసి ఒకవైపు మావోయిస్టులు అని చెప్పేసి 2 గిరిజన వర్గాలు బలవుతున్నాయి. ఇక్కడ మావోయిస్టుల పేరుతో బలయ్యేది గిరిజనులే, ఈ సల్వాజుడుం పేరుతో బలయ్యింది గిరిజనులే. కాబట్టి ఈ రకంగా నిజంగా కూడా మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రశాంతంగా బతకాలని అక్కడ ప్రజలు కోరుకుంటారు. దాని వార్తనే మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అయ్యి ఒక శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు.